ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. కానీ దాని వెనుక ఉన్న కారణాలేంటో మీకు తెలుసా? ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా పాత ప్రత్యేకమైన సంప్రదాయం. దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య సంబంధిత సాంప్రదాయ కారణాలు ఎన్నో ఉన్నాయి. శుభ సంకేతంగా ఆషాఢ మాసంలో గోరింటాకు వేయించుకోవడం ఒక శుభకార్యంగా భావిస్తారు. మహిళలు గోరింటాకు వేసుకోవడం ద్వారా మంగళ శుభ కార్యాలు వస్తాయని నమ్ముతారు. మంచి రంగు వచ్చినప్పుడు భర్త ప్రేమ, కుటుంబం ఆనందంగా ఉంటుందని నమ్మకం. దీని వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేసవి అనంతరం వచ్చే ఆషాఢ మాసంలో గోరింటాకు వేయడం వల్ల శరీర వేడి తగ్గుతుంది. గోరింటాకు ప్రత్యేకత చల్లదనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని శాంతియుతంగా ఉంచుతుంది. గోరింటాకు వేయించడం ద్వారా భర్త ఆయుష్, కుటుంబం సంక్షేమం కోసం ప్రార్థన చేస్తారు. భర్త జీవితంలో ఆనందం, ఆయుష్ పెరగాలని గోరింటాకు వేసుకుంటారు. ఆషాఢ మాసం తర్వాత వచ్చే శ్రావణ మాసం ఎంతో పవిత్రమైంది అని అంటారు. ఆ మాసానికి స్వాగతంగా, శుభకార్యంగా గోరింటాకు వేసుకుంటారు. దేవతలు కూడా గోరింటాకు వేసుకున్నట్టుగా పురాణ కథనాలున్నాయి. పార్వతీదేవి శివుడిని పొందడానికి గోరింటాకు వేయించుకుందనే నమ్మకం కూడా ఉంది. ఆషాఢ మాసంలో గోరింటాకు, శ్రావణ మాసంలో పసుపు కుంకుమ అంటారు. ఇదివండి ప్రయోజనాలు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి మనెందుకు పెట్టేసుకోకూడదు? నేను కూడా మా ఇంటి దగ్గర ఉన్న గోరింటాకు చెట్టుని తీసేసుకొని బాగా రుబ్బేసుకున్నాను. సరే ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ లాగా వేసుకుందాం అనుకున్నాను. ఒక స్టిక్తో పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ స్టిక్ అంతే కూడా చేత్తోనే బాగా వస్తుందని రిగ్లేసాను అనమాట. ఓకే, ఇంకొంచెం గ్యాప్ ఉంది కదా, చిన్ని హార్ట్ షేప్ వేసేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఫైనల్గా బాగానే అనిపించింది. అంటే నేను అనుకున్నది ఒకటి, వచ్చింది ఒకటి, బట్ అంత ఆడ్గా అయితే ఏం రాలేదనమాట. సరే ఇంకా మిడిల్లో అయిపోయింది, ఫింగర్స్కి పెట్టేసుకుందాం అనేసి. కొంతమంది లాంగ్గా ప్రిఫర్ చేస్తారు, బట్ నాకు ఎందుకో కొంచెం షార్ట్గానే ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. అండ్ మధ్యలో చిన్న లైన్స్ పెట్టేసుకొని డాట్గా పెట్టేసుకున్నాను. మామూలుగా గోరింటాకు బాగా పండడానికి వక్క వేస్తారు, లేదంటే మనకి లెమన్ కానీ చింతపండు కానీ వేస్తారనమాట. నేనైతే దీన్ని మిక్సీ పట్టేప్పుడు చింతపండు వేసాను. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాను. సూపర్గా పండేస్తుంది అనమాట.